నమస్తే కడప వార్త. రాయలసీమ జిల్లాలో కిడ్నీ ర్యాకెట్ రాజ్యమేలుతుందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. రెక్కాడితే డొక్కాడని బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొంతమంది బ్రోకర్లు డబ్బులు ఆశపెట్టి వారి ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్ కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో విశాఖపట్నం వాసులు పద్మా సత్య బ్రోకర్లుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు 8 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అయితే అప్పటికే మదనపల్లి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ లో రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు మంగళవారం తిరుపతికి చేరుకున్న సూరిబాబుకు మధ్యవర్తులైన సత్య పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. సూరిబాబు తిరుపతి నుంచి 112కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. తిరుపతి తూర్పు పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురిని స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. తర్వాత వారిని మదనపల్లెకు తీసుకెళ్లి అక్కడి 2వ పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారించిన స్థానిక పోలీసులు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు. ఆ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం ఇన్ఛార్జ్ బాలరంగడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది, వీరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నది పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు కోడలు కావడం విశేషం. ఇందులో ఆయన ప్రమేయం పైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. 2వ పట్టణ సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.